ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో పలు జిల్లాలలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ప్రభుత్వం, వైద్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని చెప్తున్నారు. అత్యవసర పనుల నిమిత్తం ఉదయం లేదా సాయంత్రం చల్లగా ఉన్నప్పుడే పనులు చేసుకోవాలని చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటు ఇప్పటికే వాతావరణ శాఖ అటు ఎల్లో అలర్ట్స్ జారీ చేయడంతో అయితే ఇటు ఉమ్మడి వరంగల్ ప్రజలు, అటు ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, గోదావరి తీర ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంత ప్రజలు బయటికి వెళ్లాలంటేనే బగ్గుమంటున్న పరిస్థితి. దాంతోపాటు ఇటు పట్టణ ప్రజలు ప్రస్తుతం మనం వరంగల్ నగర నడిబొడ్డున ఉన్నటువంటి నక్కలగుట్ట ప్రాంతంలో ఉన్నాము. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ప్రస్తుతము మధ్యాహ్నము 1:30 ప్రాంతంలోనే ఈ నిర్మానుష పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నిత్యము రద్దీగా ఉండేటువంటి రోడ్లన్నీ కూడా బానుడి బగబగలతో అయితే నిర్మానుష్యంగా మారిన పరిస్థితి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అయితే బయటికి వెళ్ళకూడదని డాక్టర్స్ కూడా సూచిస్తున్నారు. ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా జారీ చేస్తుంది. ఏ జిల్లాలలో 40కి పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో ఆ ప్రాంతంలో ప్రజలు బయటికి వెళ్లకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరం అయితే తప్ప ఉదయం, సాయంత్రం మినహా మధ్యాహ్నం సమయాలలో బయటికి వెళ్ళకూడదంటూ కూడా ఇటు ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి సార్, ఎట్లా ఉంది ఎండలు? ఈసారి ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి. అసలు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇక పిల్లల రిలీఫ్ కోసం పుచ్చకాయలు కొనుక్కొని పోతున్నాం. పిల్లలని కూడా బయటకు తీసుకెళ్లే ఉద్దేశాలు ఏం లేవు. ఎండలు అయితే ఘోరంగా కొడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ప్రజలు ఎక్కడికి బయటకు తిరగకుండా ఓన్లీ మార్నింగ్ పొద్దున్నే పనులు చూసుకుంటూ రిలీఫ్ తీసుకోవాల్సిందిగా మనవి. ఎలా ఉన్నాయి రేట్లు? రేట్లు అయితే బాగానే ఉన్నాయి. పుచ్చకాయ రేట్లు 100కు 3 ఇస్తున్నారు. రిలీఫ్ కోసం, ఈ ఎండకు రిలీఫ్ కోసం పుచ్చకాయలు తీసుకుంటున్నాం. అది మనం చూస్తున్నాము. ఈ యొక్క బాణుడు బగబగల నుంచి రిలీఫ్ కోసము పుచ్చకాయలు తీసుకుంటున్నామంటూ కూడా వాహనదారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు హెల్మెట్ కానీ, టోపీ కానీ, క్యాప్ కానీ ధరించి ముందుకు సాగే పరిస్థితి లేకపోతే బాణుడి బగబగలకు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని చెప్తున్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ రిలీఫ్ కోసము వాటర్ మిలన్ కొనుక్కొని వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. ఇటు నగరంలో ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా మారేయడమే కాకుండా ఎటు చూసినా కూడా ప్రజలు అటు చేతి రుమాలు కానీ, ఇటు కచ్చిపులు కానీ తలకు చుట్టుకొని వెనుక కూర్చున్న వాళ్ళు సైతం కూడా ఈ యొక్క ప్రికాషన్స్ తీసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని, ఇటు వరంగల్ నగరంలోని, ఇటు హన్మకొండ కావచ్చు, ఇటు జనగామ, మహబూబాద్తో పాటు అటు ములుగు, భూపాలపల్లి జిల్లాలలో మాత్రము ఎల్లో అలర్ట్స్ జారీ చేయడంతో ములుగు జిల్లా ప్రజలు కావచ్చు, ఇటు భూపాలపల్లి జిల్లా ప్రజలు కావచ్చు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదంటూ అటు ప్రభుత్వము, ఇటు వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో ఈ 2 జిల్లాలతో పాటు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు జిల్లా అధికార యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఇటు వైద్యుల సూచనల మేరకు చిన్నపిల్లలు, వృద్ధులు అయితే ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం సమయాలలో అత్యవసరమైతే తప్ప హాస్పిటల్స్ మినహా మిగతా పనులకైతే రాకూడదంటూ కూడా అలర్ట్స్ జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తానికైతే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అలర్ట్స్ పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.